మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా వర్షం పడుతూ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి వర్షం అయితే అస్సలు ఆగడం లేదు. రైట్, హే ఫోక్స్, దిస్ ఈస్ శ్రీకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్, అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. మన బండి అయితే ఆల్రెడీ 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ప్రెసైజ్గా అయితే 996 కిలోమీటర్స్ కంప్లీటెడ్ ప్రస్తుతానికైతే. సో 1000 కిలోమీటర్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సర్వీస్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే బండిని పూర్తిగా ఫ్రీగా వాడలేకపోతున్నాము, లైక్ డ్రైవ్ చేయలేకపోతున్నాము. అండ్ అలానే ఇంకా చాలా ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి ఆఫ్టర్ 1000 కిలోమీటర్స్. సో ఈరోజు కంపల్సరీ చేంజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఇంకా వర్షం పడితే పడింది లైట్, బట్ నేనైతే మాత్రం ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. బికాజ్ ఇలాగ వెయిట్ చేస్తే మళ్ళీ అది ఎప్పుడు తగ్గుతుందో కూడా మనం చెప్పలేము. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ వర్షం ఎక్కువ పడుతుంది అంటే మాత్రం నేను బ్లాగ్ తీను, డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. లెట్స్ గో, టైం అవుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ లెవెల్లో పడుతుంది బ్లాగ్. అన్నా ఏంటన్నా నువ్వు అన్న అసలు పట్టించుకోలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయాడు అంతే. యా, వర్షం అయితే పడుతుంది, ఇంకా అయినా సరే స్టార్ట్ అయిపోయాను. ఎంతసేపు అని వెయిట్ చేస్తాను. అప్పటికి నేను అరౌండ్ 45 మినిట్స్ అలాగా వెయిట్ చేశాను. ఇంకా అలానే వస్తుందంటే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. అండ్ షోరూమ్ కూడా సర్వీస్ సెంటర్ కొంచెం దూరము నేనుంటున్న దగ్గర నుండి. ఎగ్జాక్ట్లీ లైక్ నేను మధురవాడలో ఉంటున్నా, షోరూమ్ వచ్చేసి సర్వీస్ సెంటర్ వచ్చేసి R&B జంక్షన్ దగ్గర ఉన్నది, నియర్ NAD, లైక్ మరిపాలెం అలా అనుకోండి ఎగ్జాక్ట్గా అయితే. సో అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్లీ షోరూమ్ 8 o'clockకే ఓపెన్. నేను మార్నింగే ఇచ్చేసాను అనుకోండి ఫస్ట్ వెహికల్, బట్ నాకు వెహికల్ త్వరగా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారని చెప్పేసి నేను స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఇట్ డెంట్ హ్యాపెండ్ వర్షం వల్ల. బట్ ఎనీవేస్ ప్రజెంట్ కొంచెం అయితే తగ్గింది వర్షం, బట్ ఇంకా చిన్నది డ్రిజిలింగ్ అయితే ఉన్నది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాను. అండ్ చిన్న డ్రిజిలింగే అవుతుంది కదా అని చెప్పేసి నేను కూడా వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. పెట్రోల్ కూడా లేదు, ఫిల్ చేయించాలి. వైజాగ్లో వర్షం పడితే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది. అక్కడ చూసారా క్లౌడ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ సర్వీస్ మ్యాండేటరీ అని ఎందుకు నేను చెప్తున్నా అంటే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైడ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు స్ట్రీట్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ట్రాక్ మోడ్లోకి పెట్టిన తర్వాత లాంచ్ కంట్రోల్ ఎనేబుల్ చేయాలి అంటే ఇక్కడ చూసారా 1000 కిలోమీటర్స్ తర్వాతే అన్లాక్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది ఇది. యా, సో కంపల్సరీ ఇది అన్లాక్ చేయించుకోవాలంటే 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వాలి. అండ్ అదొకటే కాదు, ఇంకా షిఫ్ట్ లైట్ ఉంటుంది, షిఫ్ట్ లైట్ అని చెప్పేసి RPM షిఫ్ట్ లైట్. సో అది కూడా అన్లాక్ అవ్వాలంటే 1000 కిలోమీటర్స్ మనం కంపల్సరీ రైడ్ చేయాలన్నమాట. సో ఇవి ఇలాగా మేజర్వి ఉన్నాయి కొన్ని, అందుకని చెప్పేసి కంపల్సరీ అని చెప్పేసి అన్నాను. ప్రజెంట్ రెయిన్ మోడ్లో పెడదాం, ఇప్పుడు రెయిన్ పడుతుంది కదా. రెయిన్ మోడ్లో ఏంటంటే మనకి ABS ఇంటర్వెన్షన్ అవన్నీ ఏంటంటే ఎక్కువగా పనిచేస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ, బ్రేకింగ్ అవన్నీ కూడా కొంచెం అగ్రెసివ్గా కాకుండా కొంచెం స్మూత్గా ఫోకస్డ్గా ఆగినట్టు ఉంటుందన్నమాట. యా, సర్వీస్ ఎస్, గాట్ ఇట్. ఐ థింక్ 1000 కిలోమీటర్స్ కంప్లీటెడ్. యా, 999. ఇంకా 1 more కిలోమీటర్ 1000 కిలోమీటర్స్కి. బా చల్లగా ఉంది బయట. ఈ సమ్మర్లో హీట్ వేవ్లో ఇలా వర్షం పడితే బా ఎంత సుఖంగా ఉందో. యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి చాలా గట్టిగా పడుతుంది వర్షం, చాలా చల్లగా ఉంది బయట. ఏదో రైనీ సీజన్లో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఈ బండితో ఇంకో ప్రాబ్లం ఉన్నదర్రా, ఏంటంటే బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నారు అనుకోండి వర్షంలో, వాటర్ అంతా వాళ్ళ మీదకి, ఇంక నో డౌట్ అదొకటి కొంచెం చిరాగ్గా ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి కూడా వాటర్ తుల్లిపోతుంది మీదకి, అది ఎలానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ బండిలో రైనీ సీజన్లో అదొక బిగ్గెస్ట్ ఫాల్ట్ అని నేను చెప్పచ్చు. అదొకటి నాకు నచ్చలేదు, చాలా ఎక్కువ వాటర్
స్పిల్ అవుతుంది. అండ్ కాళ్ళు మొత్తం ఆల్రెడీ నావి చూడండి ఎలా అయిపోయాయో, ఫుల్ డస్టీ అయిపోయి మట్టి అయిపోయింది. అదే కొంచెం ఇరిటేటింగ్. 1000 kilometers డన్. యాక్చువల్లీ సరదాగా ట్రై చేద్దాం. 1000 kilometers మనం పెట్టాం ఆన్ నో. ఇంకా ఇగోండి బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, ఇంకా చాలా ఫీచర్స్ అన్లాక్ అవుతాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు ఒక డివైస్ కనెక్ట్ చేసి, సో దానికోసం అనమాట. వర్షం మళ్ళీ ఎక్కువ అవుతుంది, చిన్నది డ్రిజ్లింగ్. లెట్స్ డూ వన్ థింగ్ బెటర్, మనం షోరూమ్ దగ్గర ఒక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వ్లాగ్ ఆపేస్తాను బికాజ్ డ్రిజ్లింగ్ అవుతుంది అండ్ దట్టు వ్లాగ్ తీస్తూ వర్షంలో రికార్డ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది. సో బెటర్ ఐ స్టాప్ దిస్ వ్లాగ్ రైట్ నౌ. కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఓకే, సీ యూ ఎట్ ది షోరూమ్. యా, సర్వీస్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 1000 kilometers సర్వీస్ కంప్లీట్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనలీ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను వ్లాగ్ ఇంటికి వచ్చి నేను రికార్డ్ చేస్తున్నాను. మిగిలిన వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదంటే, ఒకటి బాగా రెయిన్ పడుతుంది. నేను షోరూమ్కి వెళ్ళే టైంకి ఫుల్ ఎండ. షోరూమ్ దగ్గర బైక్ తీసుకొని వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఇంటికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. అండ్ బైక్ తీసుకున్నాను. అండ్ బైక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కొన్ని చూశాను అక్కడ షోరూమ్ దగ్గర, సర్వీస్ సెంటర్ దగ్గర. మీరే చూడండి, ఇప్పుడు మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది కదా, ఒకసారి మీరు చూడండి. ఒకసారి మీరు చూసారా బైక్స్ అన్ని ఎన్ని యాక్సిడెంట్స్ అయిపోయి ఉన్నాయి అక్కడ. ఇక్కడ సర్వీస్కి ఒక 100 bikes వచ్చాయి అంటే 100 bikesలో నాకు తెలిసినంత వరకు ఒక అరౌండ్ ఒక 40 to 50 bikes కంపల్సరీ యాక్సిడెంట్ వెహికల్సే వస్తున్నాయి. డ్యూక్ అంటే చాలా మంది యాక్సిడెంట్ వెహికల్ అని అంటూ ఉంటారు, మరి ఇందుకేనేమో నాకు తెలిసినంత వరకు. సో బెటర్ ఏంటంటే అందరూ ఇంత పవర్ఫుల్ మిషన్స్ని కొనుక్కుంటున్నారు కానీ కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయట్లేదు. సో బెటర్ అందరూ రెస్పాన్సిబుల్గా కొంచెం రైడ్ చేయండి. మీరు చూసినట్టయితే వెహికల్స్ అన్ని ఎన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో మీరే చూడొచ్చు. అది చూసి నాకైతే చాలా బాధ వేసింది. ఇక్కడ సర్వీస్ సెంటర్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఈ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ టీనేజర్స్ అంట. లైక్ 18 years నుంచి 20 years ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డ్యూక్స్ బైక్స్ అనేవి కొనుక్కొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్పారు. బండి కొనుక్కోవడం ఫాస్ట్ వెళ్ళడం మ్యాటర్ కాదు, ఎంత ఫాస్ట్గా వెళ్ళామో అంత ఫాస్ట్గా ఆ బండి ఆపగలం అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్ళాలి. సో బెటర్ రైడ్ రెస్పాన్సిబుల్లీ అండ్ అంతే జాగ్రత్త రైడ్ చేసేటప్పుడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. 1000 kilometers కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన బైక్ది 1000 kilometers. ఈ 1000 kilometers నాకేం అనిపించిందో ఒక వీడియో చేస్తాను. అండ్ దాంతోపాటు మన బండి ప్రాపర్ రివ్యూ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా పెడతాను. అవన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు జాగ్రత్త, టేక్ కేర్ అండ్ బాయ్.